హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలామంది స్త్రీలకు నార్మల్ డెలివరీ తర్వాత యోని అంతా కూడా విశాలంగా అవడం, వదులుగా అవడం అనేది జరుగుతుంది. దాని ద్వారా పురుషులకు పూర్తి స్థాయిలో దాని స్పర్శ అనేది తెలియక చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఎలాంటి భావప్రాప్తి కలగడం లేదు, ఎలాంటి స్పర్శ కలగడం లేదు, చేస్తున్న ఫీలింగ్ రావడం లేదు అని చాలా మంది కూడా ఫీల్ అవుతుంటారు. మాకు చెప్తూ ఉంటారు కూడా. సో ఇలా వదిలేపోయింది, దీన్ని టైట్ చేసుకోవడానికి ఏదైనా చిట్కా కానీ ఉంటే చెప్పమని చాలా మంది కూడా అడుగుతుంటారు. కొంతమంది సర్జరీకి వెళ్ళి టైట్ చేసుకోవడం అనేది కూడా జరుగుతుంటుంది. అయితే అలాంటి ఇష్టం లేని స్త్రీలు కానివ్వండి, లేదంటే మీకు పూర్తి స్థాయిలో మళ్ళీ అదే విధంగా నార్మల్గా మీ యోని కావాలనుకునే వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు నేను చెప్పే చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా 30 రోజుల పాటు కనుక ఫాలో అయినట్లయితే తప్పకుండా యోని బిగువ అనేది మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడం అనేది జరుగుతుంది. అయితే ఇంత ముందు కూడా నేను దీనికి బిగువకి ఎన్నో రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ కూడా, ఎన్నో రకాల చిట్కాలు కూడా మీకు చెప్పడం జరిగింది. ప్రతి చిట్కా కూడా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా మంది ఫోన్ చేసి అడుగుతుంటారు, మీరు ఇన్ని రకాల చిట్కాలు చెప్తుంటారు, ఏ చిట్కా బెస్ట్ అని. ఏ చిట్కా బెస్ట్ అని మనం ఏం చెప్పలేం. ఎందుకంటే ఒక్కొక్కరికి కొన్ని ఐటమ్స్ అందుబాటులో ఉంటాయి. కొంతమంది పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కొన్ని అందుబాటులో ఉంటాయి, సిటీలో ఉన్న వాళ్ళకి కొన్ని అందుబాటులో. సో ఏ చిట్కా అయినా ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తుంది. బట్ అది వారి యొక్క ప్రదేశాన్ని బట్టి, వారి ఇష్టం ఉన్న వాళ్ళ సౌకర్యాన్ని బట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పుడు నేను కూడా ఒక అద్భుతమైన చిట్కా చెప్తున్నాను. ఈ చిట్కా ఏంటి అంటే నల్ల తుమ్మ బెరడు. నల్ల తుమ్మ చెట్టు దొరుకుతుంది కదా మనకి, మామూలు పల్లెటూరులో కానీ అడవిలో కానీ వెళ్తుంటే నల్ల తుమ్మ చెట్టు చాలా కనబడుతూ ఉంటాయి. ఈ నల్ల తుమ్మ చెట్టు యొక్క బెరడును కొద్దిగా తీసుకుంటారండి, చెక్కి. ఓకేనా, ఏదైనా గొడ్డలతో కానీ కత్తితో కానీ చెక్కి ఆ బెరడును తీసుకొచ్చి కొద్దిగా కచ్చపచ్చ దంచి దాన్ని 1 లీటర్ నీటిలో వేసి నిదానంగా మరగనివ్వండి. అది 1/2 లీటర్కి రావాలి. వచ్చిన తర్వాత వడపోసి ఆ చెక్కను పక్కకు పడేసిన తర్వాత ఈ నీటితోటి ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, రాత్రి 3 పూటల కనుక ఈ స్త్రీలు ఎవరైతే ఈ యోని వదులుగా ఉంది అని అనుకుంటున్నారో వాళ్ళు దీంతో లోపట్లాగా మొత్తం అంతా కూడా కడుగుతూ ఉండాలి. అంటే నీటితోటి కలుగుతూ ఉండాలి. ఆ ప్రాంతం అంతా ఎక్కడైతే వదులుగా ఉందో ఆ ప్రాంతం అంతా కూడా ఈ నీటితోటి కడుగుతూ ఉండాలి. ఇలా కడుగుతూ ఉండడం వల్ల దాని యొక్క బంకతత్వం కలిగి ఉంటుంది అన్నట్టు ఈ లీటర్ ఈ వాటర్ అంతా కూడా. సో అలాంటి వాటర్ని మనము రెగ్యులర్గా వాష్ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రాంతం అంతా కూడా కొంత బిగువుగా రావడం, మళ్ళీ కండరాలంతా నార్మల్ స్టేజ్కి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ చిట్కా కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎవరైనా సరే స్త్రీలు ఇలాంటి సమస్యలు బాధపడుతుంటే ఇది చాలా ఒకటేసారి పెద్ద మొత్తంలో కూడా మీ బెరడు తీసుకొచ్చుకొని రోజు కొద్దిగా చేసుకోవచ్చు కూడా. ఒకసారి చేసుకున్న దాన్ని 3 పూటలా కూడా వాడుకోవచ్చు. ఇలా ప్రతిరోజు నేను చెప్పినట్టు ఇంతకుముందు కూడా నేను పుల్లటి పెరుగుతో కూడా కడుక్కోవచ్చు అని చెప్పాను, లేదంటే అలవీరతో కూడా కలుపుకోవచ్చు అని చెప్పాను, చాలా రకాలుగా చెప్పాను, అతిపత్తి చెట్టుతో. అందులో భాగంగా ఈ నల్ల తుమ్మ బెరడు యొక్క కషాయంతో కూడా మీరు రెగ్యులర్గా ఇలా వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా యోని కండరాలని మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడం, మంచి బిగులు ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి ఆపరేషన్ కూడా అవసరం లేదు. కాబట్టి ఇలాంటి చిన్న చేసుకోవడం వల్ల మనం న్యాచురల్ గానే మళ్ళీ మనము తిరిగి యథాస్థానానికి అవి రావడం అనేది జరుగుతుంటుంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు చెప్పలేకపోయినా కూడా ఈ వీడియోని షేర్ చేయొచ్చు. అంతేకాకుండా ఇలా మీరు మరే ఇతర సమస్యలతో బాధపడుతూ ఉన్నా మాకు ఫోన్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, కింద డిస్క్రిప్షన్ ఉన్న మాట ద్వారా కానివ్వండి, నేరుగా కూడా మమ్మల్ని సంప్రదించి మీ సమస్యలకు పూర్తి పరిష్కారాన్ని కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొంచెం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.